విలేజ్ లో చాలా మందికి ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఎకరాలు ఉంటాయి. దాని వాల్యూ ఇప్పుడు భారీగా పెరిగింది, కోట్లలో ఉంటది. కానీ ఆస్తి ఉన్నవాడు ఆస్తి ధనవంతుడు కాదు, ధనం ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. ఒకసారి హాస్పిటల్ అయితే 50 లక్షలు కడితే కానీ మేము ట్రీట్మెంట్ ఇవ్వమన్నా అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మాలంటే కొనేవాళ్ళు రెడీగా ఉన్నారా? తక్కువ రేటుకి పోవాల్సి వస్తుంది. తక్కువ రేటు ఇప్పుడు 50 లక్షలు ప్రాపర్టీ 30 లక్షలు అమ్ముదా అన్నారు, కొనేవాళ్ళు రెడీగా ఉండాలి కదా. కాబట్టి మీరు అన్నట్టుగా విలేజెస్ లో ఎంత ఆస్తి ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. అప్పు చేసినా తీసుకోవాల్సిన జాగ్రత్త హెల్త్ ఇన్సూరెన్స్. అందుకని దయచేసి ఇప్పుడు మీ మీరు విలేజర్స్ కి ఎక్కువగా సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ప్రాపగేట్ చేయండి. మీకు స్తోమత ఉన్నా లేకపోయినా అప్పు చేసినా తీసుకోవాలి. ఎందుకంటే అప్పు పరిగెత్తలేమండి. అప్పుడు హాస్పిటల్ చేసే అప్పు కన్నా తక్కువ అప్పు చేసి దీన్ని తీసుకోవడం ఉత్తమం. అందుకని మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మొదటి మెట్టు హెల్త్ ఇన్సూరెన్స్. దీనికోసం భారీ ఖర్చు కూడా కాదండి. జనరల్ గా ఏంటంటే మీరు గమనించే ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా తీసుకుంటారు. మీరు అన్నట్టు ఇందాక అన్నారు, ఎంప్లాయీస్ కూడా తీసుకుంటూనే ఉన్నారు. ఎంత తీసుకుంటున్నారు? మాక్సిమం 5 lakhs 10 lakhs.